బ్రహ్మదేవుడు సరస్వతీదేవిని నిజంగా పెళ్లి చేసుకున్నాడా? ఈ ప్రశ్న చాలామందికి ఉంది. కాని అసలు నిజం మీకు తెలుసా? బ్రహ్మ అంటే సృష్టికర్త, సరస్వతి అంటే జ్ఞానం, విద్య, కళల దేవి. పురాణాల్లో కొన్ని కథలు బ్రహ్మ సరస్వతిని సృష్టించాడని, ఆమెపై ఆకర్షితుడయ్యాడని చెబుతాయి. కాని ఇది నిజంగానే అలా జరిగిందా, లేక దీనిలో దాగి ఉన్న అర్థం వేరేదా? అసలు విషయానికి వస్తే, సృష్టి ప్రారంభానికి ముందున్న సమయం. అది కాలం కాదు, అది స్థలం కాదు, అది కేవలం ఒక అగాధమైన శూన్యం. ఆ శూన్యంలో నిశ్శబ్దంగా విరాజిల్లిన సృష్టికర్త బ్రహ్మ. ఆయనలో ఒక సంకల్పం పుట్టింది, ఈ శూన్యాన్ని సృష్టిగా మార్చాలి. కాని సృష్టి అంటే కేవలం రూపాలు సృష్టించడం కాదు, దానికి అవసరం అర్థం, క్రమం, జ్ఞానం. ఆ ఆలోచనతోనే ఒక దివ్యమైన ప్రకాశం వెలుగులోకి వచ్చింది. ఆ ప్రకాశమే సరస్వతి. ఆమె కేవలం ఒక దేవత కాదు, ఆమె శబ్దం, ఆమె భాష, ఆమె సంగీతం, ఆమె జ్ఞానం యొక్క జీవంత రూపం. ఆమె వీణనాదం వినిపించగాని నిశ్శబ్దం శబ్దంగా మారింది, అవ్యవస్థ క్రమంగా మారింది, అజ్ఞానం జ్ఞానంగా మారింది. అప్పుడు బ్రహ్మ యొక్క సృష్టిశక్తి సరస్వతి యొక్క జ్ఞానశక్తితో కలిసింది. అది అసలు దైవిక కలయిక. ఆ నిర్ణయం, ఆ దిక్సూచన. ఈ కలయిక కేవలం పెళ్ళియే కాదు, ఇది ఒక దైవిక యజ్ఞం, ఒక శాశ్వత సూత్రం. సృష్టి, బ్రహ్మకి దిశ ఇచ్చేది జ్ఞానం, సరస్వతి. జ్ఞానంకి అర్థమిచ్చేది సృష్టి. ఈ రెండు శక్తులు కలిసినప్పుడే గెలాక్సీలు రూపుదిద్దుకున్నాయి, భూమి పుట్టింది, జీవం ప్రారంభమైంది, మనిషి ఆలోచించడం మొదలుపెట్టాడు. విద్య, కళలు, సంస్కృతి ఆల్ బ్లాసమ్డ్. అందుకే బ్రహ్మ సరస్వతి కలయిక అంటే ఒక కథ కాదు, ఒక గొప్ప జీవన సత్యం. జ్ఞానం లేని సృష్టి అంధం, సృష్టి లేని జ్ఞానం అసంపూర్ణం. ఈ విశ్వం నిలబడటానికి కారణం ఇది. అందుకే బ్రహ్మ సరస్వతి వివాహం అనే విషయం ఒక కథ మాత్రమే కాదు, మన జీవితానికి ఒక గొప్ప పాఠం. ఇలాంటి ఆసక్తికరమైన నిజాలు తెలుసుకోవాలంటే లైక్ చెయ్యండి, షేర్ చెయ్యండి, సబ్స్క్రైబ్ చెయ్యండి.